లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్ర పత్రిక సంపాదకులు. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, గతంలో ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. తిలక్ గారు, సంక్షిప్తంగా దీని మీద చెప్పండి. ఏంటి ఇంత ధైర్యంగా రేవంత్ రెడ్డి గారు ఎలా చెప్పగలుగుతున్నారు? 2034 వరకు నేనే సీఎం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి అని అంటున్నారు. సంక్షిప్తంగా దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? నమస్కారం కేసీఆర్. నమస్కారం సార్. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగానే ఆ అధికారం అలా అనిపిస్తుంది అనుకుంటా చాలా మందికి. ఆ కుర్చీలో కూర్చోగానే శాశ్వతంగా మేమే ఉంటాం, ఇక్కడ 15 ఏళ్ళు మేమే ఉంటాం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఈ అధికారం తలకెక్కి ఈ మాటలు వస్తాయనుకుంటా. అది ఎలా సాధ్యం? అధికారం తలకెక్కి అన్న పదం కరెక్ట్ కాదు, కాన్ఫిడెన్స్ కూడా అనొచ్చుగా. కాదండి, ఇప్పుడు కాంగ్రెస్ అని కాదండి, ఆయన వ్యక్తిగతంగా ఏమన్నాడు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందల్లా నేను ఉంటా అన్నాడు. అయ్యా, అట్లా అంటారా? ప్రాంతీయ పార్టీ లెక్క మాట్లాడారా? ప్రాంతీయ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలి? పార్టీ గురించి మాట్లాడాలి. ఓకే, అది లేకుండా 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, కాంగ్రెస్ పార్టీలో సాధ్యమైనది? ఇప్పటికే అక్కడ ముఠా తగాదాలు పెరిగిపోయినాయి, కంప్లైంట్లు పెరిగిపోయినాయి, ఏదో రకరకాలుగా జరుగుతున్నాయి. వాస్తవాల ఆధారంగా మాట్లాడాలి తప్ప ఇలా నేనే శాశ్వతం అనుకుంటే చాలా ఇబ్బంది. అది మరి రాజకీయాల పట్ల పూర్తి అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆ అధికారం మత్తులో ఈ రకంగా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. రైట్. విష్ణు గారు చెప్పండి, ఈ ధరలకు సంబంధించి పెట్రోల్ మంట, ఈ పెరిగిన భారం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలు, వ్యంగ్య వ్యాఖ్యలు, భగ్గుమంటున్న జనం నిరసన, వీటన్నిటిపైన, అట్లాగే మరోవైపు పొదుపు ఎక్కడ అంటూ ఇందాక రామ్నాథ్ గారి వీడియో కూడా చూసాం కదా. పుట్టపర్తిలో జరిగిన సభకి వందల వాహనాల్లో జనాన్ని తరలించడం. సో వీటి మీద మీ వ్యాఖ్య ఏమిటి విష్ణు గారు? సార్, తెలుగుదేశం కానీ, కూటమి ప్రభుత్వం కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలు ఒక రకంగా ఉన్నాయి. పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా ఒక రకంగా ఉన్నాయి. దీన్ని మనకి ఉదాహరణే ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి వ్యవహారం. ఇది అసలు ఎన్నికలకు ముందు సెల్ఫీలు దిగారు. పెట్రోల్ బంకుల దగ్గర వెళ్ళి, కర్ణాటక ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల దగ్గర అందరి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగి ఒక బాధుడే అని చెప్పని దీర్ఘాలు తీసి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కొడుకు, ఆయన్ని ఓడించండి, అసమర్థ ముఖ్యమంత్రిని ఓడించండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పని అడిగారు. ఇప్పుడు రాష్ట్రం ఒక డీజిల్ పెట్రోల్ పెంచినటువంటి తరుణంలో, ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో, నిత్యావసర సరుకులు పెరిగిపోయి, లేకపోతే రవాణా ఖర్చులు పెరిగిపోయి, అనేక రంగాలతో ముడిపడి ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటే, అదే పెట్రోల్ డీజిల్ ఉపయోగించి వాళ్ళ సభలకేమో బస్సులు, వాళ్ళ ప్రయాణాలకేమో విమానాలు వాడుతూ ఎలా జల్సా చేస్తున్నారో, ఎలా ప్రజల సమస్యలు వదిలేస్తున్నారో ఇప్పుడు మనకు క్లియర్గా కళ్ళ కట్టినట్టుగా కనపడుతోంది. ఎందుకని మీరు దీని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఆ రోజు ఆ రకంగా మాట్లాడారు, ఈరోజు ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఎవరు అసమర్థ ముఖ్యమంత్రి? ఈ సందర్భంలో ఎవరిని అసమర్థ ముఖ్యమంత్రి అనాలి, ఎవరిని చేతకాని ముఖ్యమంత్రి అనాలి? ఎవరు ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదు, చూస్తా కాలక్షేపం చేస్తున్నారు, ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి పొదుపు మంత్రాన్ని కూడా పాటించకుండా ఎవరు వ్యవహరిస్తున్నారు అని చెప్పని మాట్లాడాలి. అది వాళ్ళకే వదిలేస్తాం, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. కానీ మేము అధికారంలోకి వస్తే వ్యాట్ తీసేస్తాము, దాని మీద ఉన్నటువంటి ట్యాక్స్ని తీసేస్తాము అని చెప్పారు. 2 సంవత్సరాలుగా అలాగే నడుస్తూ ఉంది. కానీ ఇలా ఇప్పుడు క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఈరోజు 3 రూపాయలు పెరగచ్చు, 3.5 పెరగచ్చు, రాబోయే రోజుల్లో అది 30 రూపాయల వరకు కూడా వెళ్తుందని చెప్పని పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి అసోసియేషన్ వాళ్ళు కానీ, కేంద్ర మంత్రి నర్మగర్భంగా మాట్లాడటం కానీ, ఇవన్నీ కూడా చూస్తే ఇంకా భారం మరింతగా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రభుత్వము తను వసూలు చేస్తున్నటువంటి వ్యాటుని ప్రజల సౌకర్యార్థము, ప్రజల అవసరాల నిమిత్తము, ప్రయోజనాల కోసం విత్డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. దాని గురించి కూడా మాట్లాడకుండా, దాని గురించి కూడా ఈ ప్రజలకి జవాబుదారీగా లేకుండా, సమాధానం చెప్పకుండా
ఏ రకంగా మీరు విమానాల్లో తిరుగుతారు, ఏ రకంగా సభలకి బస్సులు పెట్టి తీసుకెళ్తారు, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళిద్దరి మీద కూడా ఉన్నది అని చెప్పండి. ఇప్పుడు సెల్ఫీ దిగచ్చు కదా, కారులో వెళ్తా ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఆగి సెల్ఫీ ఎందుకుని లోకేష్ గారు దిగలేకపోతున్నాడు? ఎందుకుని బాధుడే అని చెప్పిన దీర్ఘాలు తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నాడు? చుట్టుపక్కల ఏ రాష్ట్రంలోనూ లేనటువంటి పెట్రోల్ కొరత 3-4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. మళ్ళీ దాన్ని ఏదో రకంగా సరి చేసుకున్నారు పేపర్లో వచ్చిన తర్వాత, ప్రజలకు తెలిసిన తర్వాత. కానీ ఈ పెట్రోల్ డీజిల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా ఫెయిల్ అయ్యింది, దాన్ని సరి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పచ్చు. రైట్. తిలక్ గారు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విషయంలో ఎన్ని ఛార్జీలు ఉన్నాయి, ఎన్ని సబ్ ఛార్జీలు ఉన్నాయి, ఎన్ని సెస్సులు ఉన్నాయి, వీటన్నిటి లెక్క తీస్తే ప్రజల మీద ఎంత భారం పడుతుంది అనేది ఒక లెక్క వస్తుంది. రెండోది, ఇప్పుడు బహిరంగ సభలకు జనాన్ని మొబైల్ చేయడమే కాదండి, ఒక ముఖ్యమంత్రి వెళ్తే 8 కార్లు తగ్గించారంటే పెట్రోల్ ఆదా చేసినట్టు అంటున్నారు. ముఖ్యమంత్రి వెళ్తే బందోబస్తు కోసం ఎన్ని వందల మంది పోలీసులు వస్తున్నారు, ఎంతమంది పోలీసు అధికారులు వెహికల్స్ లో వస్తున్నారు, ఆ పెట్రోల్ అంతా ఊరికే వస్తుందా లేదా నీళ్లు పోసుకుని వస్తున్నారు? అది వర్చువల్ గా ఇప్పుడు నిన్న డిఫెన్స్ మినిస్టర్ గారు వచ్చారా? ఆ డిఫెన్స్ మినిస్టర్ గారు అంటే ఎయిర్ ఫోర్స్ విమానాలు వస్తారా, నార్మల్ విమానాలు వస్తారా? ఏ విమానాలు వచ్చినా ఖర్చే కదా, దాన్ని జనాన్ని పోయేశారు కదా, అధికారులు రావాలి కదా, డిఫెన్స్ మినిస్టర్ సెక్యూరిటీ ఉండాలి కదా, ఆ సెక్యూరిటీ తగ్గిస్తారా? ఈయన కాలం తగ్గించుకోవచ్చు. అందువల్ల జనాన్ని మభ్యపెట్టేటువంటి మాటలు, మభ్యపెట్టే విధంగా మేము వెహికల్స్ తగ్గించుకున్నాం, కాడగా చెప్పులు వేసుకోలేదు, ఎండ వచ్చినా కానీ ఎండలో తిరిగాం, ఈ మాటలు ఎందుకండి? ప్రజలు ఎవరిని మోసం చేయడానికి? ఆయన రామానాయుడు గారు ఎవరో సైకిల్ మీద వెళ్ళినట్టుగా ఉంది. అది మరి నిన్న చేశారు, గతంలో చేశారో ఇప్పుడు చేశారో కానీ ఆయన రెగ్యులర్ గా తిరుగుతారండి. అది కాదు, ఒక మంత్రి గారు ఎవరో తిరిగారట, అది ఎక్కడ నాకు గుర్తులేదు, ఒక మంత్రి గారు తిరిగారు సైకిల్. ఇప్పుడు నేను అనేది అటువంటి సాక్షి కూడా కాదు కదా, అన్ని కిలోమీటర్లు సిబ్బంది ముఖ్యమంత్రి కానీ మంత్రులు అందరూ సైకిల్ మీద రాగలుగుతారా? అయ్యే పని అది ఏదో నాటకీయంగా చేయడం తప్పితే. కొమ్మినేని గారు 40 ఏళ్ల క్రితం మీకు గుర్తుండి ఉంటుంది, మండల వెంకటకృష్ణారావు మంత్రిగా ఉంటే ఆర్టీసీ బస్సులు తిరిగేవాడు. అవును, వాడు ఎవరు తిరుగుతున్నారా? అవును. జనాన్ని మోసం చేసే మాటలు, మోసం చేసే పనులు, దానివల్ల ఉపయోగం. మేము అధికారంలోకి వస్తే పన్ను తగ్గిస్తామని చెప్పి లోకేష్ గారు 1-10 సార్లు చెప్పారు. కర్ణాటక కంటే కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉందన్నారు. అప్పుడు నిజానికి ఆ రేట్ అట్లా ఉండడానికి కారణం వీళ్ళేసిన సెస్సులు అవన్నీ కూడా ఉన్నా కూడా మొత్తం జగన్ గారి మీద రుద్దారు. మరి ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కదా, సెస్సులు తీసేయచ్చు కదా, అమరావతి సెస్ అనో రోడ్డు సెస్ అనో పెట్టారు. అలాగే వ్యాట్ హైయెస్ట్ ఉంది ఇక్కడ. సో ఇవన్నీ కారణంగా కదా తమిళనాడు కంటే ఇక్కడ 9 రూపాయలు ఎక్స్ట్రా ఉంది పెట్రోలు ధర. మరి ఇప్పుడు అది తగ్గించేయచ్చు కదా, తగ్గిస్తే ఆయన వాళ్ళకే మంచి పేరు వస్తుంది కదా, వాళ్ళు ఇచ్చిన హామీని నెరవేరుస్తారు. మీకు ఇంకొక విషయం కూడా చెప్తే ఈ సందర్భంలో, సరే చంద్రబాబు నాయుడు గారిని మించి 2 ఆకులు ఎక్కువ చదివాడు చెప్తాను. ఆయన లోకేష్ గారు ఆయన చెప్పే మాటలు ఆయన గుర్తుండవు. ఇంకొక విషయం చెప్తానండి, పెట్రోల్ డీజిల్ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతుందా లేదా? ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లాలో ఉన్న D6 బ్లాక్ లో అత్యధిక గ్యాస్ ఉత్పత్తి అయ్యేటువంటి బ్లాక్ ఒకటి, దేశంలో ఉన్న బ్లాక్లో ఒకటిది. ఈ ఆయిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ లో సప్లై చేయకుండా ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నాయి? ఇది అక్కడ 12వ ఆర్థిక సంఘం ఏం సిఫార్సు చేసింది? ఉత్పత్తి అయ్యే దాంట్లో కేంద్రానికి ఇచ్చే వాటాలో 50% ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పేసి ఉందా లేదా? ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడగరు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అడగరు? ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉత్పత్తి అవుతున్నటువంటి గ్యాస్, ఆయిల్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతే ప్రైవేట్ వాడు అయితే విదేశాలకు అమ్ముకుంటారు. ఇదేనా రైట్ సాధించేది? ఇదేనా మీరు చెప్పే మాటలు? అవును. ఏదేమైనా పెట్రోల్ డీజిల్ ధరలు గతంలో వారు చెప్పినట్లుగా తగ్గించాల్సిన అవసరం ఉంది. గత 2 ఏళ్లుగా తగ్గించకుండా కామ్గా అసలు దాని గురించే ప్రస్తావించట్లేదు. నేను మీటింగ్ జరిగింది కదా, బహిరంగ సభలో చెప్పి ఉండొచ్చు కదా, మేము అట్లా అన్నాము ఇప్పుడు తగ్గిస్తామని. కానీ ఈ కథ నడుపుతానే ఉన్నారు. అంటే యథాప్రకారం తెలుగుదేశం అంటే అవకాశవాద పార్టీ అనేటువంటి భావనని
కంటిన్యూ చేస్తున్నారు. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ప్రధానంగా ఈ పవన్ కళ్యాణ్ గారి అంశం మీదకి ఇంట్రెస్టింగ్గా ఉంది. తమిళనాడు వేరు, ఏపీ రాజకీయాలు వేరు అంటూ ఆయన మాట్లాడిన విషయాల మీద ఈ 2-3 అంశాలు చర్చించిన తర్వాత దానికి వెళదాం. గన్నవరం ఎయిర్పోర్టుకు సర్కారు ఉరి అంటూ ఒక కథనాన్ని ఇచ్చింది. నిజంగానే అక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ అంత పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటే అది కాదని చెప్పి ఎక్కడో మారుమూల 40 కిలోమీటర్ల అవతల మళ్ళీ ఎయిర్పోర్ట్ కట్టాల్సిన అవసరం ఉందా విష్ణు గారు? సార్, ఇప్పుడు గన్నవరాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలి అని చెప్పని దాని మీద అడుగులు పడతా ఉన్నాయి. గతంలో కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్స్ అయినాయి, పనులు ప్రారంభమైనాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కారు దాన్ని పూర్తిగా నిలిపేసి ఆ పనులన్నీ చేయకుండా ముందుకు వెళ్ళకుండా దాని యొక్క అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది. దాని అభివృద్ధే కాదు, విజయవాడ నగరానికి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్లో కూడా కొత్తగా 4 ప్లాట్ఫారాలు అయితే ఆ 4 ప్లాట్ఫారాలని కూడా కొత్త ప్లాట్ఫారాలని మంజూరు చేయొద్దు అని చెప్పని మోకాలు అడ్డినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏంటి, విజయవాడ నగరంలో ప్రజలు కానీ గన్నవరం ఎయిర్పోర్ట్లకి ఉపయోగించుకునేటటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా ఇంకా దీని మీద ఈ విజయవాడ శోభని లేకపోతే గన్నవరం యొక్క ప్రతిష్టని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలి అని చెప్పని అమరావతిలో ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పెట్టాలి అని చెప్పని దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతో ల్యాండ్ ఎక్విజిషన్ కూడా దానికి ముందుకెళ్తా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసము? ఇది నేషనల్ హైవేకి లేకపోతే ఔటర్ రింగ్ రోడ్డుకి దగ్గరలో ఉండి రాకపోకలకి అనువుగా ఉండి అందరి కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు మధ్యలో ఉండి అందరి ప్రజలకి ఉపయోగకరంగా ఉన్నటువంటి ఒక ఎయిర్పోర్టుని దాన్ని మూసేసే స్థితికి తీసుకొస్తున్నారనంటే, బేగంపేట ఎయిర్పోర్ట్ లాగా తయారు చేసి దానికి తయారవుతున్నారంటే ఏమనుకోవాలి? వీళ్ళ ఆలోచన విధానం ఏంటి? అమరావతిలో ఎప్పుడో కట్టేటటువంటి దానికోసం ముందుగా రైతుల దగ్గర భూసేకరిస్తూ రైతులను ఇబ్బంది పెడుతూ రైతులు ఉసురు తీసుకుంటూ ప్రభుత్వము భూసేకరణ మీద ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత విమానాశ్రయం నిర్మిస్తూ ఉంటే దగ్గరలో విమానాశ్రయం ఉంటే కొత్త విమానాశ్రయం తీసుకురాకూడదని చెప్పిన కూడా రూల్స్ ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఇది కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి విమానాశ్రయాల యొక్క పరిస్థితి ఏంటి, ఎలా మెయింటైన్ అవుతున్నాయి, సస్టైన్ అవుతున్నాయా లేదా, ఎన్ని వందల ఎకరాల్లో కట్టారు, ఇవన్నీ ఏమీ పరిగణలో తీసుకోకుండా రాత్రికి రాత్రే ఇక్కడ ఒక పెద్ద విమానాశ్రయం కడతాము అని చెప్పని కలలకంటూ దాన్ని దృష్టిలో పెట్టుకుని మిగతా ఎయిర్పోర్ట్ని కిల్ చేయాలని చెప్పని చూడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పని చెప్తా ఉన్నాం. ఎందుకని అందరికీ అందుబాటులో ఉంది, ఉపయోగకరంగా ఉంది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి ఎయిర్పోర్ట్ని దాన్ని మూసేయాలి, దాని యొక్క అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పని ప్రభుత్వమే పనిచేస్తే ఎట్లా అండి? ఆ రకంగా ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? ఒక పక్క అమరావతిలో రైతులు భూమి ఏమైనా ఉందా మీ దగ్గర? ప్రభుత్వ భూమి ఏమైనా ఉందా? లేకపోతే సస్టైన్ అవుతున్నాయా ఎయిర్పోర్ట్స్? అవన్నీ ఏం లేకుండా అంటే పెద్దలందరూ, పార్టీలకు సంబంధం లేకుండా పెద్దలందరూ కూడా రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు, అంత అవసరం లేదు అని అంటే ముందేమో 50,000 ఎకరాలు తీసుకుని మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు తీసుకుని మున్సిపాలిటీ అయిపోతుందని చెప్పని అది అయిపోతుందని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టి నిన్నగాక మొన్నేమో ఒక 20 సంవత్సరాలు పడుతుంది దీని రూపురేఖలు రావాలంటే అని చెప్పి మాట్లాడారు. అంటే 20 సంవత్సరాలు అంటే అది 40-50 సంవత్సరాలు కానీ ఒక దరికి చేరేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి సందర్భంలో నిత్యము ఈ కృష్ణా, గుంటూరు, ఏలూరు జిల్లాల్లో అమెరికాలో ఉండేటటువంటి కుటుంబాలకి ఇబ్బంది కలిగించే రీతిలో సౌకర్యాలని మెరుగుపరచకుండా ఈ ప్రభుత్వం అడ్డుకుంటా ఉంది. కాబట్టి ఇది సరైనటువంటిది కాదు. ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ జోలికి కనుక చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్. సూరిబాబు గారు కొత్తపేట నుంచి. సూరిబాబు గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. ఎలక్షన్ ముందు బాధుడని ప్రవర్తించిన చంద్రబాబు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్, ఒత్తాసపడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మనకి పెట్రోల్ డీజిల్ పై రేట్లు పెంచడం సంబంధించమని ఈ సందర్భంగా అడుగుతున్నాను. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పిన ప్రభుత్వం కొనసాగడం ధర్మం కాదని వెంటనే ప్రజలకి ఇచ్చిన మాటలను నిజం చేసి పరిపాలించే హక్కు ఉంది. కానీ ఇచ్చిన మాట తప్పిన వాళ్ళను ప్రజా క్షేత్రంలోకి వచ్చి మళ్ళీ లెక్కవలసిందిగా కోరుతున్నాను. రైట్, థ్యాంక్ యూ. రైట్, తిలక్ గారు, గన్నవరం ఎయిర్పోర్ట్కి ఉరివేస్తున్నారని వార్త వచ్చింది కదా, మీరు ఏకీభవిస్తారా? అలా వేయటం సమంజసనీయమేనా? ఒక్క విషయం చెప్పాలండి, గన్నవరం ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ద్రోహం ఎంత అంతగా నేను సూటిగా ఇప్పుడు చెప్తున్నాను.
ఎన్టీ రామారావు హయాంలో ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ నిర్మించాలని చెప్పి యూబీ వర్లు గారు చైర్మన్ గా ఉండగా శంకుస్థాపన చేశారు. దాన్ని అసలు మర్చిపోయారు. గన్నవరం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గన్నవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా బోర్డంత స్థలం ఉంది, వాటి తిప్పలు అంటారు. చాలా స్థలం ఉంది. ఇక్కడ ఎయిర్పోర్టు పక్కన నేషనల్ హైవే, అక్కడ కొంత దూరం వెళ్తే రైల్వే ట్రాక్. ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు అక్కడ రాజధాని పెట్టవచ్చు. సరే, ఇప్పుడు జరిగేది కాదు అది. ఆ ద్రోహం చేశారు. ఎలక్ట్రానిక్ కాంప్లెక్స్ పెట్టలేదు. అసలు గన్నవరం ప్రాంతం ఏ ద్రోహం చేసిందని చెప్పి ఈయనకి అంత అంత వ్యతిరేకంగా ఉన్నారు. ఎయిర్పోర్టు భూములు విస్తరణకు భూములు ఇచ్చారని చెప్పి అమరావతిలో భూములు ఇచ్చారే, వాళ్ళకి ప్లాట్లు ఇచ్చారే. పేదలకు మాత్రం ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదు. ఎయిర్పోర్టు భూములు ఇచ్చారని చెప్పి అమరావతిలో ప్లాట్లు ఇవ్వచ్చు. అది కూడా ఎక్కడ? ప్రైమ్ లొకాలిటీలో. అందువల్ల ఆయనకి ఇష్టమైన చోట మాత్రమే పెడతారు తప్ప గన్నవరం ప్రాంతానికి చేస్తున్న ద్రోహం దురదృష్టం ఏంటంటే గన్నవరం ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు పట్టించుకోరు. అక్కడ ఎంత ద్రోహం జరిగినా ఏం మాట్లాడరు. అంటే యాక్చువల్గా అది గన్నవరం ఒకదానికే కాదు కదా, చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరికీ కూడా ఇబ్బందే కదా, కొన్ని లక్షల మందికి ఇబ్బంది అది అంతా. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళిపోతే ఎయిర్పోర్టే కాదండి, అది సెంటర్ పాయింట్ అండి. నేషనల్ హైవే పక్కన ఉంది. కరెక్ట్ మీరు చెప్పింది. ఇప్పుడు అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడితే లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్తా, ఇది సందర్భం కాకపోయినా. ఇప్పుడు సెక్రటరీకి వెళ్తున్నారు, పొదుపు చేస్తా ఉంటున్నారు కదా. ఎన్ని వేల మంది ఉద్యోగులు రోజు వెహికల్స్ మీద, స్కూటర్ల మీద, కార్ల మీద వెళ్తున్నారు. ఆయిల్ ఎంత ఖర్చు అవుతుంది? దానికైనా పొదుపు ఉందా? ఏది పడితే అది గన్నవరాన్ని చేస్తున్న ద్రోహం ఇంత అంతా కాదండి. అది తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోరు. అది దురదృష్టం. అది కాదు. రైట్, ఓకే. అమెరికాలో అదానీపై కేసుల ఉపసంహరణ. విష్ణు గారు ఇప్పుడు మరి ఎల్లో మీడియా అప్పుడంతా రచ్చరచ్చగా అబద్ధాలన్నీ ప్రచారం చేసింది కదా, జగన్ గారికి ఇప్పుడు ఎల్లో మీడియా క్షమాపణ చెబుతుందా? క్షమాపణ చెప్పాల్సి వస్తే చాలా విషయాల్లో క్షమాపణ చెప్పాలి. ఒక విషయం కాదు, వాళ్ళది ప్రతి వార్త కూడా, ప్రతి ఇది కూడా జగన్ గారి యొక్క ఇమేజ్ని డ్యామేజ్ చేసుకుంటూ ఒక మోటివ్తో పనిచేస్తూ బుర్ర జల్లేటటువంటి కార్యక్రమమే. కాబట్టి క్షమాపణ చెప్పాలని మనం అడిగితే ఎన్ని క్షమాపణలు చెప్పాల్సి ఉంటుందండి, ఎన్ని అంశాల్లో చెప్పాల్సి ఉంటుందండి? ఒకటి కాదు, ఈ 10 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముందు వెనక ఆలోచించకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని తీసుకుని వెళ్ళి ఎక్కడో ఏదో జరిగితే అందులో దీని కింద చూపించి ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా, ప్రజల్ని ఒక తప్పుడు సంకేతం పంపించే విధంగా వార్త అనేది ప్రచురించడం అనేది సరైనటువంటిది కాదు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సినది కూడా డిమాండ్ చేయాల్సినట్టు అవుతుంది. మనం కాదు, సామాన్యులు కూడా చేయాలి. ఎందుకంటే ఆ రోజు వార్త అలా వచ్చింది, ఈరోజు వాస్తవం ఏంటి బయటకు వచ్చింది, తొందరపడి మీరు ఎందుకు రాశారు, వివరణ తీసుకోకుండా ఎందుకు రాశారు ఈ రకంగా అని చెప్పి కూడా చెప్పాల్సినట్టు అవసరం ఉంది. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన నైతిక బాధ్యత వాళ్ళది. క్షమాపణ చెప్పకపోతే ప్రజలే అర్థం చేసుకుంటారు. డబుల్ స్టాండర్డ్స్లో ఉద్దేశపూర్వకంగా కావాలని కక్ష కట్టి ఈ రకమైనటువంటి వార్తలు రాస్తున్నారు అని చెప్పని అర్థమైపోతుంది. జగన్ గారు దీని మీద పరువు నష్టం దావా కూడా వేశారు కదా, ఈనాడు మీద, అన్నిటి మీద, ఎల్లో మీడియా అంతటి మీద వేశారు గుర్తులేదు, కానీ పరువు నష్టం దావా కూడా వేశారు కదా. అవును, నోటీస్ ఇచ్చారు. అవును, రైట్. తిలక్ గారు ఇచ్చేస్తారు. అవును, ఇప్పుడు ఖచ్చితంగా దాని సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, అవసరం ఉంటుంది. తిలక్ గారు ఏం చెప్పగలుగుతారు, ఏ ముఖం పెట్టుకుని మాట్లాడగలుగుతారు, ఏం చెప్పగలుగుతారు? కరెక్టే. తిలక్ గారు, ఎల్లో మీడియా వాడు మాకు తెలిసిన విషయంలోనే క్షమాపణ చెప్పరు. చచ్చిపోయిన తప్పు చేస్తే మేమెందుకు బాధ్యత వహించాలని చెబుతారు. లాస్ట్ వీక్ జరిగింది కూడా చెప్తాను. ఆంధ్రజ్యోతిలో పొడవేల గురించి రాశారు, ఎందుకు రిపేర్లు చేయట్లేదని. తప్పు అయింది పెట్టుకుని ఆయన పవర్ ప్లాంట్ మునిగిపోకుండా ఉండడం కోసం రిపేర్లు చేయాలి, భూములు సేకరించి కాలువ విస్తరణ చేయాలి, ఇవన్నీ వార్తలు రాస్తారు. ఆయన పవర్ ప్లాంట్ వల్ల విజయవాడకి ద్రోహం జరుగుతుంది, విజయవాడ మునిగిపోవడానికి ఆయన పవర్ ప్లాంట్ కారణం, అది మాత్రం ఆయన మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు దాని మీద చర్య తీసుకోరు. ఎల్లో మీడియా వాడు రోజు చేసే దుష్ప్రచారాలు అన్ని కాదండి. వాడు తప్పు చేస్తారు, ప్రతిపక్షం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తారు. మళ్ళీ వాళ్ళే 90% మీడియా వాళ్ళదే కాబట్టి రాసేస్తారు. సాంప్రదాయం అయిపోయింది వాళ్ళకి. నిజంగానే పరిస్థితి దారుణంగా ఉంది కదండి గవర్నమెంట్ ఆసుపత్రి పరిస్థితి. విష్ణు గారు, సార్, ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో చాలా దమనీయమైనటువంటి పరిస్థితి ఉందండి. ఇప్పుడు ఆ బయో వేస్ట్ అంతా కూడా ఒక రూమ్లో ఉంటుంది.
ఆ రూమ్లో ఉన్నటువంటి దాంట్లో జాగ్రత్త తీసుకోవాలి. ఆ కాంట్రాక్టర్ వైఫల్యం ఉంది, అధికారుల వైఫల్యం ఉంది. హాస్పిటల్లోనే ఒక 15-20 కుక్కలు రోజు కూడా లోపలే పడుకుంటున్నాయని చెప్పని కూడా మన అందరూ గగ్గోలు పెడతా ఉన్నారు. సరే ఇదే ఒక పక్క, అసలు లోపల ఉన్నటువంటిది కాలుని తీసేసినటువంటి కాలుని ఒక కుక్క బయటికి తీసుకొచ్చి హాస్పిటల్ అంతా తిప్పి అక్కడ ఉంటే ఫోటోలు తీస్తే, వీడియోలు తీస్తే దాని మీద వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నారండి? ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాకి ఇన్ఛార్జి కూడా ఆయన. ఇదే కాదు, గత 15-20 నెలల రోజులుగా విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ గురించి, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి, అక్కడ రోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి అన్ని పత్రికలు కూడా, ఆ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే భుజాన్ని వేసుకునేటటువంటి పత్రికలు కూడా రాస్తూ ఉన్నాయి. మందులు లేవని, ఏసీలు లేవని, లేకపోతే అక్కడ అంతా స్ట్రక్చర్లు లేవని, తీసుకెళ్తారు పేషెంట్లే తీసుకెళ్తున్నారని, లేకపోతే మార్చిరీలో కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇలా రకరకాలుగా అయినటువంటి వార్తలు వస్తుంటే ఇంతవరకు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. మందులు లేవు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి హాస్పిటల్స్కి వెళ్తేనేమో అక్కడ సరైనటువంటి పేషెంట్లు చేర్చుకునేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళనేమో ప్రభుత్వ హాస్పిటల్కి వస్తేనేమో అక్కడ కుక్కలు లేకపోతే ఇలాంటి సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వము వైద్య ఆరోగ్యం మీద పూర్తి నిర్లక్ష్య ధోరణితో ఉంది, పూర్తిగా అనమాట, మామూలుగా కాదు. ప్రతిరోజు పత్రికల్లో వస్తున్నప్పటికీ కూడా చలనం లేదు, అధికారులకు చలనం లేదు, సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చలనం లేదు. ఆయన రారండి, విజిట్ చేయాల్సిన అవసరం లేదా? ఇన్ని జరుగుతూ ఉంటే ప్రతిపక్షం కూడా డిమాండ్ చేస్తూ ఉంటే, పత్రికలన్నీ రాస్తూ ఉంటే, రోగులు ఇబ్బంది పడుతూ ఉంటే నీ బాధ్యత ఏంటి? ప్రభుత్వం ఇలా ఈ రకంగా నేను వ్యవహరించేది, పరిపాలించేది. కాబట్టి పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉంది. విమానాల్లో తిరుగుతూ, మీటింగులకు హాజరవుతూ, లేకపోతే ప్రతిపక్షం మీద విమర్శలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప ప్రజలకి, రోగులకి కావాల్సినటువంటి సౌకర్యాలు మెరుగుపరచడంలో గతంలో ఏం చేశాము? నాడు నేడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చేశారు, మెరుగైనటువంటి గుండె ఆపరేషన్లు చేసే స్థాయికి తీసుకెళ్లారు. అలాంటిది ఈరోజు కాలుని కుక్క తీసుకెళ్ళింది, రోడ్డు మీద తింటుంది, లేకపోతే రోగులు ఇబ్బంది పడుతున్నారని అంటే దీనికి ఎవరు జవాబుదారీతనమో, బాధ్యత రాహిత్యం అనేది స్పష్టంగా కనపడుతోంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. తిలక్ గారు, మీరు కూడా సంక్షిప్తంగా మాట్లాడితే ఇక పవన్ కళ్యాణ్ గారి అంశంలోకి వెళ్దాం, ఆయన చెప్తున్నటువంటి అంశాల్లోకి వెళ్దాం. మీరేమంటారు? ఈ ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగం దుస్థితి ఈ రకంగా ఉందా? రాష్ట్రంలో ఒక విజయవాడ హాస్పిటలే కాదండి, ఈ వైద్య శాఖ మంత్రి ఉండటం అనేది పెద్ద దురదృష్టం. ఆయన 10 మంది చనిపోనివ్వండి, ఏ రోగం వచ్చి 20 మంది చనిపోనివ్వండి, ఆయన విజయవాడ నుంచి అమరావతి నుంచి కదలదు. ఆయన ఏం చేస్తుంటాడు? ఇప్పుడు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వెనకాలను, లోకేష్ గారి వెనకాల తిరుగుతూ ఉంటాడు. వల్ల ఈ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం ఏంటంటే ఆయన ఆరోగ్య శాఖ మంత్రి కావటం, అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి కావటం. ఇంతకంటే దురదృష్టం కోటి. రాష్ట్రంలో వ్యవసాయానికి ధరలు లేవంటే ఆయన కదలదు. జనం చచ్చిపోతున్నారు, ఆరోగ్యశ్రీ అమలు జరగట్లేదంటే ఈయన కదలదు. వీళ్ళిద్దరిని మాట అనడం, పైగా అచ్చెన్నాయుడు గారు చాలా గొప్పగా పనిచేస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రశంసిస్తారు. అచ్చెన్నాయుడు గారిని చాలా విచిత్రంగా ఉంది ఈ గవర్నమెంట్. అలా ఏడు విచిత్రంగా ఉందా? తిలక్ గారు చెప్పండి, 2014 గురించి మాట్లాడకుండా 2019 గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం, విజయ్తో పోల్చడం మీద ఆయన అసహనం వ్యక్తం చేయటం, ఆయన సీఎం కావాలని కోరుకున్న వాళ్ళనే ఏదో స్వామి చెప్పినట్టు మాట్లాడారు కదా. ఆయన పండక్కి పెళ్లి జరుగుతుంటే ఏదో అని మరి చిన్నపిల్లలని మాట మార్చేశారనుకోండి, ఆయన ఎవరిని అవమానించినట్లు? అసలు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి? చంద్రబాబు గారికి పూర్తిగా మద్దతు ఇవ్వడానికే ఆయన పనిచేస్తున్నట్ల? విజయ్తో పోల్చుకుని మరి ఆయన కాపుకూరం గురించి కానీ ఇతరత్ర అనేక విషయాలు గతంలో మాట్లాడారా లేదా? తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన మీద వస్తున్న ఒత్తిడితో ఆయన కన్ఫ్యూజన్లో, గందరగోళంలో పడిపోయాడని అర్థమవుతుంది ఆయన మాటలను బట్టి. ఇది ఎప్పుడు ఖండించాలి? ఈయన అక్కడ విజయ్తో పోల్చొద్దని విజయ్కి ఫోన్ చేసి, పవన్ కళ్యాణ్ నువ్వు ఒంటరిగా వెళ్తే ఓడిపోతావయ్యా, బీజేపీతో పొత్తు పెట్టుకో, ఎన్డీఏలో చేరు అని చెప్పేసి సలహాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడారు అని పత్రికల్లో వార్తలు వచ్చినాయి, టీవీల్లో వార్తలు వచ్చినాయి. ఆ రోజున ఖండించాలి, నాకేం సంబంధం విజయ్తో అని. విజయ్తో నాకేం పోలిక, ఎన్డీఏలో రమ్మని నేనెందుకు చెబుతాను అని ఆ రోజున చెప్పాలి. ఒకటి. 2, ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలు హడావిడని.
చంద్రబాబు నాయుడు కుక్కలన్న గారు పదం 15 ఆయన వాడలేదు. ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్తే కుక్కలన్న పదం ఆయన వాడలేదు, సర్దుకుని తర్వాత చిన్నపిల్లలు అటు ఇటు తిరుగుతారని ఏదో అన్నట్టున్నాడు. దాని అర్థం అదే కదండి. అవును. ఆయన సరే సరే ఆయన భాషగా వద్దాం. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అని కోరుకుంటే ఎవరికి అడవాడు చేస్తున్నారు? ఎవరు అడవాడు చేస్తున్నారు? ఏం పని మీకు? మీది ఒక పార్టీ కాదా? మీకు ఒక విధానం లేదా? అందువల్ల రెండోది కులం పేరు నాకు కులమే సంబంధం అంటారు. మీరంతా కులభావం తెచ్చుకుని నాకు ఓటు వెళ్ళి ముఖ్యమంత్రి ఎలా అవ్వాలో చూస్తానంటాను అన్నమాట ఆయనే కదా. అసలు దేని మీదైనా, కులం మీదైనా, ఒక సమస్య మీదైనా, ఒక పార్టీ మీదైనా, రాజకీయాల మీదైనా స్పష్టమైన అవగాహన ఉందా? 2-3 అభిప్రాయాలు చెప్తారు తప్ప ఒకే అభిప్రాయం ఎప్పుడూ లేదు. జనసేన తీర్మానాలు ఏమైనా ఉన్నాయండి అసలు ఇప్పటి వరకు? పార్టీ పెట్టిన తర్వాత ఇది ఈ సమస్య మీద ఈ తీర్మానం మాది అని ఎప్పుడైనా చెప్పిన సందర్భం ఉందా? విజయ్ ఎన్ని రకాలుగా ఇప్పుడు ఉద్యోగస్తులకు అక్కడికి అధికారంలో రాగానే డిఏ పెంచారు. మీ ప్రభుత్వం ఎన్నాడు తర్వాత పెంచారు? ఎంత ఆందోళన చేస్తే పెంచారు? చూసుకోవాలి కదా. విజయ్ ఇవాళ గుడుల దగ్గర, బళ్ళ దగ్గర మద్యం షాపులు వద్దన్నారు. మీరు గుడి దగ్గర, బడి దగ్గర వీలైతే గుళ్ళు కూడా పెట్టేట్టున్నారు. మీరు అది స్ఫూర్తిగా తీసుకుని విజయ్ చేసిన దాన్ని మీరు ఎందుకు అమలు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి? అది తప్ప, విజయ్ చేసిన తప్ప, మీరు చేసిందే కరెక్టా? అలాంటి మంచి పనులు చేస్తుంటే విజయ్ మంచి పని చేశాడు మేము కూడా చేస్తామని అసలు మీకు ఆలోచన ఎందుకు రాలా? గుడి దగ్గర, బడి దగ్గర లిక్కర్ షాపులు ఉండకూడదని. ఓకే, అది ఒక యాంగిల్ అనుకోండి. గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కానీ యాక్చువల్లీ 2014లో ఆయన పార్టీ పెట్టిందే తెలుగుదేశంకి మద్దతు ఇవ్వడం కోసం కదా. విజయ్ అట్లా చేయలేదు కదా. విజయ్ శుభ్రంగా తన పార్టీ అనుకున్నాడు, తన దాన్ని తను పనిచేసుకున్నాడు. ఈయనేంది అప్పుడు అసలు పోటీ చేయకుండా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి నేను 2019లో ఓడిపోయాను, అప్పుడు కూడా పొత్తులు పెట్టుకునే వెళ్ళారు కదా. మధ్యలో 5 ఏళ్ళు చంద్రబాబు గారికి మద్దతు ఇస్తూనే ఉన్నారు కదా. ప్రశ్నిస్తానని చెప్పి అనేక ప్రశ్నలు వేయకుండానే ఆయన 2018 వచ్చేసరికి మళ్ళీ చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అంత అవినీతి పరులు లేరని చెప్పి వెళ్ళి విమర్శలు చేసింది ఆయనే కదా. ఇన్ని కాంట్రడిక్షన్స్ పెట్టుకుని అసలు కాపు సామాజిక వర్గం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా చూడాలి? ఆయన కాపు సామాజిక వర్గం ద్వారా సీఎం అవుతాడని ఆశించిందా లేదా? కాపులు ఒకళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. ఈయన కూడా రెచ్చగొట్టింది అందుకే. మీరంతా కాపు కులభావం తెచ్చుకుని ఓటేంటి ముఖ్యమంత్రి అవుతా అన్నారు. ఈవేళ అసలు అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులను పట్టించుకోకుండా ద్రోహం చేసింది ఈయన. సాక్షాత్తు హరిరామ జోగయ్య గారు ఏమన్నారు? విజయ్ కొన్న ధైర్యం పవన్ కళ్యాణ్కి లేదన్నారు. ఈ రోజున గోదావరి జిల్లాలకు వెళ్ళి కాపులకి ఏమాత్రం న్యాయం చేశాడు ఈయన చెప్పమానండి. ఆయన కులభావం గురించో, పార్టీల గురించో, రాజకీయాల గురించో మాట్లాడటం కాదు. ఆయన నేను పార్టీ పెట్టింది ముఖ్యమంత్రి అవ్వడానికి కాదన్నారు. పోనీ దేనికోసం పెట్టావు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయడాక? అది కూడా చెప్పండి స్పష్టంగా. పోనీ జన సమస్యల మీద ఏమైనా ఫైట్ చేశారా? ఇదిగో ఈ సమస్య వచ్చింది, అమరావతి మీద నేను అప్పుడు ఇట్లా మాట్లాడాను, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, ఇలా చేయాలి చంద్రబాబు నాయుడు గారు. లేదు రైతుల విషయంలో ఇలా ద్రోహం జరుగుతోంది, లేదు విద్యారంగం విషయంలో ఇలా జరుగుతోంది, లేదు వైద్య రంగం విషయంలో ఇలా జరుగుతోంది, ఈ తప్పులు ఇలా తప్పు చేయకూడదు, కాంట్రాక్టుల విషయంలో ఇలా జరుగుతోంది, ద్రోహం చేస్తున్నారు, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీని ద్రోహం చేస్తున్నారు. ఇవన్నీ అమరావతిలో జరుగుతున్న అక్రమాలు. ఆయనే కదా పర్యావరణ మంత్రి. పర్యావరణ విషయాల్లో అడ్డగోలుగా వెళ్ళి కృష్ణానదిలో ఇల్లు కట్టుకున్నాడికి సలహాదారు పదవులు ఇస్తారు. దాన్ని కూడా మాట్లాడు. రైట్, ఓకే. పూర్ణచంద్రరావు ఆయనకి విధానం లేదు, అవసరం రాజకీయ అవసరం, స్వార్థం తప్ప ఆయనకి పదవి కావాలి. ఆయన చాలా స్పష్టంగా చెప్పండి ముఖ్యమంత్రి అవడానికి రాలేదని. ఇప్పుడున్న వైఖరిని కనుక విధానాన్ని మార్చుకుంటే ఉప ముఖ్యమంత్రి కూడా ఉండదు. 2 సార్లు ఓడించారా అని ఆయన చెబుతున్నాడు కదా, ఎమ్మెల్యే కూడా ఉండదు నాకని చెప్పేసి ఆయన అభిప్రాయం. రైట్. పూర్ణచంద్రరావు గుంటూరు నుంచి. పూర్ణచంద్రరావు నమస్కారం, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి వాదనతో మీరు ఎంతవరకు ఏకీభిస్తారు? సార్, ఇప్పుడు కులభావంతో ఓట్లేయమని ప్రపంచంలో మొట్టమొదటి అడిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారండి. అవును. అంతకు ముందు కాపులు ఎంతమంది ఎమ్మెల్యేలుగా మినిస్టర్గా చేయలేదండి ఏ పార్టీలో అయినా కానీ? వాళ్ళందరూ కులంతో ఓట్లేమని అడిగారా అండి? ఎవరు అడగలే, కరెక్టే. మరి అన్ని పార్టీల్లో చేశారు కదండి. అవును. ఇప్పుడేమో కులం ముద్రేస్తారా అని బాధపడుతున్నాడు ఆయన.
కులాన్ని వదిలేసి ఇప్పుడు మతాన్ని రెచ్చగొడుతున్నాడండి. ఓహో, అక్కడికి వెళ్ళాడా? ఇట్లాంటి వాళ్ళు రాష్ట్రంలో 2-3 కనుక ఉంటామైతే నిప్పు లేకుండా తగలబడతాయండి రాష్ట్రాలు. వద్దు అట్లాంటి మాటలు వద్దులేండి. కానీ అట్లా ఏందండి అది కులం మతం ఒక కులం అయితే గెలుస్తారండి ఎవరైనా. అవును, అంటే ఆ రకంగా ఆ కులాన్ని రెచ్చగొట్టి ఇప్పుడేమో అసలు ఆ కులం కోసం కాదు నేనున్నానని చెప్పటం, మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ ఆ కులం కావాలని అంటాం, ఇవన్నీ చూస్తానికి మరి ఆయనకి ఎవరు సరే ఆయన ఇష్టం అనుకోండి. ఆయన ఏం ఫీల్ కావట్లేదు. గొప్ప విశేషం ఏంటంటే ఆయన అవమానమైన ఫీల్ గారు, సన్మానమైన ఫీల్ గారు, ఏదైనా సరే తన అవసరం కోసమే వెళుతున్నారనేటువంటి భావన అయితే కలిగిస్తున్నారు. విష్ణు గారు చెప్పండి, ఏమిటి పేరుని మన పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల మీద మీ స్పందన ఏమిటి? సార్, ఇప్పుడు ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం కలిగి, ఒక సిద్ధాంతం కలిగి, ప్రజల కోసం పాటుపడాలి అని చెప్పనే ఆలోచన ఉన్నటువంటి నాయకుడి మీద మనం డిస్కస్ చేయొచ్చు సార్, మనం చర్చించవచ్చు. మీరు ఇందాక ప్రదర్శించినటువంటి విభిన్నమైనటువంటి సందర్భాల్లో, భిన్నమైనటువంటి సందర్భాల్లో వివిధ రకాలుగా మాట్లాడినటువంటి ఆయన మాటల్ని ఆయనే ఖండించుకున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడతాం సార్? జాలి పడటం తప్ప మనం చేయగలిగింది ఏముంటుంది? ఆయన నిన్న వచ్చి మనం ఒక పార్టీగా బలపడాలి, పార్టీగా ముందుకు సాగాలి అని చెప్పి మాట్లాడాల్సింది పోయి ఆయన వెనకాల ఆయన జరిగినటువంటి 10 సంవత్సరాల చరిత్ర అంతా చెబితే అసలు ఆయన చంద్రబాబు నాయుడు గారిని కేంద్ర ప్రభుత్వం కొన్ని ఏజెన్సీలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినటువంటి సందర్భంలో అరెస్టు జరిగింది. ఆ అరెస్టు జరిగినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా వెళ్ళి ఈయన్ని రమ్మని చెప్పారా? జైలుకి వచ్చి పరామర్శించమన్నారా? ఈయన తనకున్నటువంటి బరువుని, తనకున్నటువంటి అసక్తిని, తనకున్నటువంటి అసమర్థతని ఏ రకంగా కాడికొమ్ము కింద పడేయాలని చూస్తా ఆ సందర్భంలో వెళ్ళిపోయి నేను ఈ ప్రభుత్వం మారాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాలు చేస్తున్నారంట, ఇంట్లో ఆడవాళ్ళని ఉండనివ్వరంట, ఇంట్లో పరిపాలన సరిగా లేదంటే, ఇలాంటి సందర్భంలో మనం మద్దతు ఇవ్వకపోతే ఏమైపోద్దో అని చెప్పని ఆయన వెళ్ళిపోయి ఆయన మద్దతు ప్రకటించి ఆయన 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు లేనటువంటి పరిస్థితి. అలాగే 2014 ఓడిపోయినటువంటి పరిస్థితి, పార్టీ చల్లా చెదిరైనటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఎవరో ఒకరికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చేసి బరువును తగ్గించేసుకుని ఆయన అనేక సందర్భాల్లో మాట్లాడారు. మతం గురించి, కులం గురించి, వ్యక్తిత్వం గురించి మాట్లాడారు. ఏది స్టాండర్డు, ఏది జనసేన సిద్ధాంతం, ఏది దాని పాలసీ ఏంటి, అవన్నీ ఏమీ లేకుండా ఆయన కింద స్థాయిలో నియోజకవర్గాల్లో జనసేన తెలుగుదేశం కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి కానీ, జనసేన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కానీ, కింద నలిగిపోతున్నటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా ఏమీ అటెండ్ కాకుండా ఆయన ఏదో వాళ్ళని ఒకసారి క్వశ్చన్ చేస్తారు, వాళ్ళని ఒకసారి అవమానపరుస్తారు, లేకపోతే పక్కన ఉన్నటువంటి విజయ్కి నాకు సంబంధం ఏంటంటారు, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు వేరంటారు. ఇదంతా చూస్తూ ఉంటే ఆయన ఏ రకంగా మాట్లాడుతున్నారు, ఏ రకంగా తన పార్టీని ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి పార్టీని అప్పచెప్పేసి సర్దుకోవాల్సిందే, చిన్న ఇష్యూస్ ఉంటాయి సర్దుకోవాల్సిందేనంటే నియోజకవర్గాల్లో నలిగిపోతూ ఉన్నారు. పోలీసులు పనిచేయట్లేదు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు, లేకపోతే కింది స్థాయిలో పూర్తిగా అవమానపడతా ఉన్నారు, ఆత్మాభిమానం దెబ్బతింటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చెప్పాల్సినటువంటి మాటలు ఈ కాదు. పైగా వంగవీటి మోహన్ రంగారావు గారి గురించి అట్లాగే చెప్పారు. ఆయన చుట్టూ ఉండి రక్షించాల్సింది పోయి అయిపోయిన తర్వాత కబుర్లు చెప్తున్నారనే భావన వచ్చే విధంగా మాట్లాడారు. అసలు ఆయనకు సంబంధించి ఆయన పార్టీ ఐడియాలజీ ఏంటి, పార్టీ సిద్ధాంతం ఏంటి, అసలు గందరగోళ పరిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఆయన ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, ఒక డిప్యూటీ సీఎం అనేది పడేసి వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. ఎమ్మెల్యేలతో, కేంద్రంతో, వాళ్ళకు సంబంధించిన వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి దారిలో వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కింద ఈయనతో పాటు ఈయనతో పాటు కలిసి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి యంత్రాంగం అంతా కూడా కుదేలైపోతూ ఉంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు, దాడులు అవమానపడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు కరెక్ట్ అయినటువంటి మాటలు కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. ఆయన ఆత్మావలోకం చేసుకోవాలి. కాదు, నాకు చిన్న డౌట్ అండి, నాకు చిన్న డౌట్. ఆయన అన్నదేంటి, ఊళ్ళో పెళ్ళవుతుంటే డాష్ అని అన్నారు కదా, ఆయన అన్నది ఎవరిని? అక్కడ ఉన్న వాళ్ళంతా తప్పట్లు కొట్టారేంటి? అదేంటి సార్ అట్లా అంటారు? మేం కదా మేము అభిమానులము, మేం కదా మిమ్మల్ని సీఎం కావాలని కోరుకుంటున్నది,
అని అడగకపోగా తప్పట్లు కొట్టారంటే జనసేన కార్యకర్తలు లేకపోతే నాయకులు అంత అమాయకులు అనుకోవాలా, లేకపోతే ఆయన ఏం చెప్పినా తప్పట్లు కొడతామే వాళ్ళ బాధ్యత? అంటే సార్ వాళ్ళు అక్కడ ఆ క్షణంలో అయితే చప్పట్లు కొట్టారు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకుని ఉంటారు, అన్నది మనల్నే కదా, విమర్శించింది మనల్నే కదా, ఇదేంట్రా బాబు అని చెప్పని. ఎందుకనంటే అది సహజంగా ఎవరు వాడతారు? ఊళ్ళో పెళ్ళికి డాష్ అంటే ఎవరో సందడి చేస్తున్నారు అని అంటారు. ఎవరు సందడి చేస్తారు? జనసేన కార్యకర్తలు, జన సైనికులు సందడి చేస్తారు. అంటే జన సైనికుల్ని ఆ అబ్రివేషన్లో చివరి పదాలు ఎవరికి వర్తిస్తాయి? వాళ్ళకే వర్తిస్తాయి. కాబట్టి వాళ్ళు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బాధపడి ఉంటారు. ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది సరైనటువంటిది కాదు. కులం గురించి విమర్శిస్తారు, మతం గురించి విమర్శిస్తారు, మతం గురించి మళ్ళీ ఆయనే మాట్లాడతారు, కులం గురించి ఆయనే మాట్లాడతారు, లేకపోతే జన సైనికుల గురించి ఆయనే మాట్లాడతారు. మీరందరూ ముఖ్యమంత్రి గురించి చర్చించడం అనవసరం. మనం జాలి పడుతుందని చెప్పి కాదు. పేరు నాని గారు ఒక వ్యాఖ్య చేశారు కదా, ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఆయన్ని ఓన్ చేసుకోవాలా చేసుకోకూడదా? అయినా సరే ఆయన ఆ రకంగా ఊళ్ళో పెళ్ళైనా అని అట్లాంటి వ్యాఖ్యలు చేసినా కూడా కాపు సామాజిక వర్గం ఆయనకి మద్దతు ఇవ్వాలా? అంటే సార్ ఇప్పుడు ఏ రకంగా ఇప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి క్యాడరే పార్టీకి, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తలే పార్టీకి, వాళ్ళందరి అభిప్రాయం ఏంటి? వాళ్ళందరూ ఏ రకంగా మాకు అవమానం జరుగుతుంది, మాకు ఆత్మాభిమానం దెబ్బతింటుంది అని అన్నారు. ఆత్మాభిమానం దెబ్బతింటే ఇంకా ఎందుకు మద్దతు ఇస్తారు? ఆయన ఎవరు గౌరవాన్ని పెంపొందిస్తున్నాడు? ఆయన కార్యకర్తల గౌరవాన్ని పెంపొందించట్లేదు. లోకేష్ చంద్రబాబు నాయుడు గారి యొక్క గౌరవాన్ని పెంపొందిస్తూ ఉన్నాడు, మద్దతు ఇస్తూ ఉన్నాడు. ఈరోజే కాదు, రాబోయే 15 సంవత్సరాలు మద్దతు ఇవ్వాలంటున్నాడు. ఇలాంటి సందర్భంలో ఆత్మాభిమానం ఎవరు దెబ్బతింటుంది? ఆ సామాజిక వర్గం వాళ్ళు దెబ్బతింటుంది, ఆ జన సైనికులు దెబ్బతింటుంది, వీర మహిళలు దెబ్బతింటుంది, వాళ్ళకు నమ్ముకున్నటువంటి వాళ్ళు దెబ్బతింటుంది. కాబట్టి మనం ఆత్మాభిమానం దెబ్బతింటే మేము ఇక్కడ ఉండలేము అని చెప్పని రేపు ఎన్నికల్లో వాళ్ళు ఇంకో దారి చూసుకుంటారు. ఈ నాయకుడు తీరు ఇది 2024లో ఈ రకంగా జరిగింది, 2019లో ఈ రకంగా జరిగింది, 2029లో కూడా వేరే విధంగా జరుగుతుంది అని చెప్పని ఒక అంచనాకు వస్తారు, ఒక అసెస్మెంట్కి వస్తారు. ఎవరు బెటరు, ఎవరు ఈ ప్రభుత్వాల్లో ఎవరు బెటరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపు సామాజిక వర్గానికి ఏం చేశారు? ఆయన ఎంత నిధులు ఇచ్చారు, రాష్ట్ర బడ్జెట్లో ఎంత ఇచ్చారు, ఎన్ని పదవులు ఇచ్చారు, ఏం జరిగింది ఏంటని ఒక చర్చ జరుగుతుంది. ఒక చర్చ జరిగినప్పుడు ఏ రకంగా ప్రవర్తిస్తారు? ఆత్మాభిమానం గౌరవించేటటువంటి వాళ్ళకి, మనుషుల్ని గౌరవించేటటువంటి వాళ్ళకి, వాళ్ళ యొక్క అభిప్రాయాలు పరిగణలో తీసుకునేటటువంటి వాళ్ళకి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు అని చెప్పిన కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా పిక్చర్ అర్థమవుతుంది అనమాట. రైట్. తిలక్ గారు మీరు చెప్పండి, నిజంగానే అక్కడ ఆయన అభిమానులే కదా ఆయన అవమానించిందనే అభిప్రాయం నాకు కలిగింది. ఏంది ఇట్లాంటి సామెతలు వాడారు, తెలిసి వాడారా తెలియక వాడారా అని. పైగా ఎలక్షన్లకు ముందు 50 సీట్లనే తీసుకోండి అని బీజేపీ వాళ్ళు కూడా సలహా ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి. 2 ఏళ్ళు సీఎం పదవి అడగండి అని కూడా వార్తలు వచ్చాయి. అవన్నీ వదిలేసుకుని ఇప్పుడు ఈ కబుర్లు ఎందుకు చెబుతున్నట్లు చంద్రబాబు గారు మరి నిన్న 15 ఏళ్ల ప్రస్తావన తెచ్చారో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ ఇప్పుడు కూడా అదే కట్టుబడి ఉంటే ఆ సామాజిక వర్గం వాళ్ళు మెచ్చుకుంటారు. అయినా సరే పర్వాలేదు, మమ్మల్ని అవమానించినా పర్వాలేదనే ఫీలింగ్లోకి వెళ్తారా? మరి ఇప్పటికే కాపుల్లో వ్యతిరేకత మొదలైంది. ఈయన ఎన్నికలకు ముందు ఇంటికెళ్ళి హరిరామ జోగయ్య గారికి వంగి దండాలు పెట్టాడు, మీరు సలహాలు ఇవ్వండి అన్నాడు. ఆ సలహాలు ఇస్తూ ఉత్తరం రాస్తే పక్కన చెత్తపట్లో పడేసి ఎన్నికలకు ముందు వంగి దండాలు పెట్టి నా ఎన్నికల వ్యవహారాన్ని మీ గొప్పెట్లు మీ చేతుల్లో పెడతానని చెప్పి వర్మ గారికి చెప్పాడు. ఇప్పుడు వర్మ గారిని పార్టీలో పదవుల నుంచి పీకించేవారు నిద్రపోవాలి. నీ పార్టీలో పనిచేస్తున్న మహిళా నేత ఈ బెడ్రూమ్ లో సీక్రెట్ కెమెరాలు పెడితే తెలుగుదేశం వాళ్ళు నువ్వు మాట్లాడు. నీ పార్టీని ఎక్కడ పట్టించుకుంటున్నావు? నీ పార్టీలో కార్యకర్తలను కొట్టిన బందర్లో ఇల్లు కూర్చుని నువ్వు మాట్లాడు. ఎక్కడ నువ్వు పట్టించుకుంటుంది? ఎవరి కోసం పట్టించుకుంటున్నావు? కేవలం నీ స్వార్థం, నీ పదవులు తప్ప నీ అన్నకి ఎమ్మెల్సీ, నీకు ముఖ్యమంత్రి ఉండాలి. ఇంతకు మించి అసలు పార్టీ ప్రయోజనాలు, ప్రజలు, కార్యకర్తలు, అసలు ప్రజల సమస్యలు ఏ రోజున పట్టించుకున్నావా? ఇన్ని జరుగుతున్నాయి. నీ శాఖలో జరిగిన దాన్ని ఆధారాలతో కేంద్ర ప్రభుత్వం లెటర్లతో చూపిస్తే సాక్షి డిబేట్లో కేసులు పెడితే ఎందుకు కేసులు పెడుతున్నారని పార్టీ కార్యకర్తలు మందలిచ్చావా? లేదు క్లారిఫికేషన్ ఇచ్చావా? అందువల్ల ఆయనకి స్వార్థం తప్ప పదవులు స్వార్థం. నాకు పదవులు వ్యామోహం లేదంటాడు. వ్యామోహం లేకపోతే
ఎందుకు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నావు? రాజీనామా చేసేయి. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇంకో ఎమ్మెల్యే పదవి ఇప్పించు. నాకు పదవి అక్కర్లేదయ్యా, నాకు పార్టీ ముఖ్యమని చెప్పు. రైట్. ఓకే, నాగిరెడ్డి గారు కడప నుంచి నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. అభ్యంతరకరంగా మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రాజంపేట నుంచి ఒక ఆయన కాల్ చేసి మీతో మాట్లాడారు. నా ముఖం మీద నేను అయ్యో వద్దులేండి, నాకు నచ్చలేదు ఆయన అట్లా అనడం కూడా కరెక్ట్ కాదు. నాకు ఆయన నిజంగా ఆవేదన లేకపోతే ఇంకోటని వేరే విషయం, కానీ సరే ఆ గొడవ వద్దులేండి. బట్ ఓవరాల్గా ఆ ఫీలింగ్ అయితే ఉందంటారా జనసేన కార్యకర్తల్లో కానీ ఆ సామాజిక వర్గంలో కానీ? ఆ విధంగా ఉంది కాబట్టే కదా ఆయన అంత బాధపడ్డాడు. ఓకే రైట్. ఇప్పుడు ఆయన చేసేది మాత్రం అట్లా ఇబ్బందిగానే ఉంది సార్. ఇబ్బందిగానే ఉందా? కరెక్ట్ గా లేదు. రైట్. ఇబ్బంది సంగతి ఎట్లా ఉన్నా కూడా తన కార్యకర్తల్ని తన వర్గం వాళ్ళనే అవమానించే రీతిలో మాట్లాడుకోవడం, కులం గురించి మాట్లాడటం, అసలు ఒకసారి కులం కావాలని ఇంకోసారి వద్దని, ఇవన్నీ మరి ఎప్పటికీ కూడా చంద్రబాబు గారికి లోకేష్ గారికి మద్దతుదారుగానే మిగిలిపోతారా, లేక నిజంగా ఆయన అభిమానులు కాపు సామాజిక వర్గం కోరుకున్నట్లు ఎస్ నేను ముఖ్యమంత్రి అవుతాను అని విజయలాగా పట్టుదలతోటి వ్యవహరిస్తారా అన్నది వేచి చూడాలి. కాకపోతే ఆయన అయితే చేతులు ఎత్తేసినట్లుగానే కనపడతా ఉంది. రైట్. తిలక్ గారు, మల్లాది విష్ణు గారు పలువురు మాట్లాడారు. అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.